ఎస్ఎస్వై అంటే ఏంటి? ఇద్దరు పాపలు ఉన్నారంటే ఇద్దరు పాపలు కూడా నిజంగా లక్షల్లో లాభం వస్తుందా? 23,09,193 రూపాయలు. ట్యాక్స్ అనేది రూపాయి కూడా కట్ అవ్వదు. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SRH ఇంటర్నెట్. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఎస్ఎస్వై. అసలు ఈ ఎస్ఎస్వై అంటే ఏంటి? ఈ ప్రాసెస్ ఎలా అవుతుంది? ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? నిజంగా లక్షల్లో లాభం వస్తుందా? ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకోవాలి కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ ఛానల్ కేవలం కొత్త వారు వస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఎస్ఎస్వై అంటే ఏంటి? సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన ఇది ఎవరు రిలీజ్ చేశారు? మోదీ గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు 22 జనవరి 2015లో రిలీజ్ చేశారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి? అయితే ఈ ఎస్ఎస్వై అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి తమ్ముడు అంటే, ఫస్ట్ మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే సరిపోద్ది. ఆడపిల్ల ఉంటే సరిపోద్ది. ఏజ్ ఎంత ఉండాలంటే 1 నుంచి 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు తక్కువ ఉండాలి, 10 సంవత్సరాలకి ఎక్కువ ఉండకూడదు. ఇది ప్రత్యేకంగా వాళ్ళ కోసం మోదీ గారు పెట్టారు. అది ఏంటంటే మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? మ్యాక్సిమం 1,50,000, మినిమం 250 రూపీస్, అంటే 250 రూపాయలు. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, నేను చెప్పే కొద్దీ మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ అమ్మాయికి 5 years అనుకోండి. ఇప్పుడు మీరు ఇది అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయి? వడ్డీతో సహా మీ అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వస్తాయి. ఎలా వస్తాయంటే, మీరు ఇయర్లీ 50,000 కట్టుకుందాం అనుకోండి. 50,000 కట్టుకోండి. ఎలా కట్టుకోవాలి? మంత్లీ కట్టుకుంటారా పర్లేదు, 6 నెలలకు ఒకసారి పెట్టుకున్నా పర్లేదు, సంవత్సరం మొత్తానికి ఒకసారి కట్టుకున్నా పర్లేదు. ఈ సంవత్సరం 50,000 కట్టిన తర్వాత వచ్చే సంవత్సరం కూడా 50,000 కట్టాలా తమ్ముడు అంటే అక్కర్లేదు. వచ్చే సంవత్సరం మీరు 25,000 కట్టుకోవచ్చు, లేదా 1,000 రూపాయలు కట్టుకుంటారో 1,000 రూపాయలు కట్టుకోవచ్చు. తర్వాత 21 సంవత్సరాలు ఇచ్చా మన డబ్బులు మనకే వస్తాయి ఏంటో తమ్ముడు? అదే నేట చెప్పింది ఏంటంటే, మన డబ్బులు మనకే కాదు, వడ్డీ. ఇప్పుడు మీరు సంవత్సరంకి 1,000 రూపాయలు కట్టుకుందాం అనుకున్నారు. అలా మీ పాపకి 21 సంవత్సరాలు ఇచ్చేంత వరకు మీరు కడుతూ ఉంటారు. 21 సంవత్సరాల తర్వాత అది స్టాప్ అయిపోయి మీరు అసలు ఎంత కట్టారు దాంతో కలిపి వడ్డీతో సహా మీకు ఇస్తారు. వడ్డీ ఎంత? 8.2%. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో లాస్ట్లో నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ మీకు చెప్తాను. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలంటే, ఎక్కడ అప్లై చేయాలంటే, మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ వారితో మేము ఎలా ఎస్ఎస్వై పెడదాం అనుకుంటున్నాం, సుకన్య సమృద్ధి యోజన పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ నింపేసి ఇస్తారు. ఏమి ఉండాలంటే, పాప యొక్క ఫోటోలు, 2 ఫోటోలు, పాప ఫాదర్ అన్న మదర్ అన్న ఎవరికి పెడతారు కదా, వాళ్ళు 2 ఫోటోలు, పేరెంట్స్ ఆధార్ కార్డు, ఇది చిల్డ్రన్ ఆధార్ కార్డు, పేరెంట్స్ పాన్ కార్డు. లేదు మా ఇంట్లో 2 పాపలు ఉన్నారంటే 2 పాపలు కూడా అవుతుంది. ఒకవేళ 3 ఉన్నారంటే 3కి అవుతుంది, 2 పాపలకి అవుతుంది. ఒకవేళ ఫస్ట్ మీకు ఒక పాప పుట్టింది, రెండోసారి 2 ట్విన్స్ పుట్టారు, వాళ్ళు పాపలే పుట్టారు. ఫస్ట్ పాప పుట్టింది, రెండోసారి 2 ట్విన్స్ అమ్మాయిలే పుట్టారంటే 2కి అవుతుంది. ఫస్ట్ పుట్టిన పాపకి అవుతుంది, ట్విన్స్కి కూడా అవుతుంది. ఈ ట్విన్స్ ఒకటే అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఒక పాపకి, తర్వాత ట్విన్స్కి కూడా అవుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ ఎలా పెట్టుకోవాలంటే, మీరు బ్యాంక్ వెళ్ళి పెట్టమంటే పెడతారు, మీకు చెప్పాను. తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు పెట్టుబడి పెట్టుకోవాలి. ఎంత? ఇది 250 రూపాయల దగ్గర నుంచి 1,50,000 వరకు పెట్టుకోవచ్చు. మీరు ఆ మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎలా నెలలో కట్టుకుంటారా మీ ఇష్టం, 6 నెలల తర్వాత కట్టుకున్నా మీ ఇష్టం, సంవత్సరంలో కట్టుకున్నా మీ ఇష్టం. ఈ సంవత్సరం నేను 50,000 పెట్టాను. నెక్స్ట్ ఇయర్ కూడా 50,000 కట్టాలంటే లేదు, మన ఇష్టం, మన ఎంత కట్టుకోవచ్చు. మినిమం 250 కట్టాలి. నేను సపోజ్ ప్రతి సంవత్సరం 10,000 కడుతున్నాను, ఈ సంవత్సరం 10,000 కట్టలేదు. సో మీ అకౌంట్ ఏమవుతుందంటే డిఫాల్ట్ అవుద్ది. సరే, ఈ సంవత్సరం కట్టలేదు, నెక్స్ట్ ఇయర్ కడుతున్నాను, నెక్స్ట్ ఇయర్ ఏంటి 10,000 కడుతున్నాను. అప్పుడు ఈ ఇయర్కి కలిపి ఈ 10,000 ఈ 10,000 కలిపి కట్టాలి. అప్పుడు ఫైన్ పడుతుంది. ఎంత పడుతుంది? మినిమం 500 అన్నా 1,000 రూపీస్ అన్నా ఫైన్ కట్టించుకుంటారు. నెక్స్ట్ ఏంటి? లేదు మీరు 2 సంవత్సరాల పాటు డబ్బులు కట్టలేదంటే అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు అకౌంట్ క్లోజ్ చేసేసి మీకు మనీ అనేది అప్పటి వరకు మీరు ఎంత కట్టారో దానికి వడ్డీతో మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ ఇది అకౌంట్ ఓపెన్ చేస్తాం, బాగానే ఉంది, ఈ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు అంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 years తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. మీరు ఈ రోజు ఓపెన్ చేశారనుకోండి అకౌంట్, 5 years తర్వాత క్లోజ్ చేసుకోవాలనుకుంటారు. ఆప్కి 21 సంవత్సరాలు ఇచ్చే వరకు మనీ అనేది ఇవ్వాలంటున్నారు కదా,
మధ్యలో పాపకి 18 సంవత్సరాలు దాటి మేము పెళ్లి చేయాలనుకున్నారు అనుకో, మీ పాపకి 18 సంవత్సరాలు దాటిపోయి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎలా చెప్పచ్చు, పాపకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇస్తారు, మనీ అనేది ఇస్తారు. తీసుకోవాలి వద్దనేది మీ పాప చేతిలో ఉంటుంది. మీకు ఏం అర్హత ఉండదు. 15 సంవత్సరాలు దాటాక మీ పాప మాట మీద ఉంటుంది. లేదు చూసుకోలేదు, పెళ్ళి అయిపోయింది అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. పెళ్ళి అవ్వకముందు 1 నెల ముందు వరకు తీసుకోవచ్చు. లేదా పెళ్ళి అయిపోయింది అనుకుంటే పెళ్ళి అయిపోయిన 3 నెలల వరకు మీరు ఈ అకౌంట్లోంచి డబ్బు తీసుకోవచ్చు. చెప్పాను కదా 8.2% అనేది వేసి ఇస్తారనమాట. వడ్డీ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఒకవేళ పొరపాటు మీ పాప చనిపోయింది అనుకోండి, మీరు ఇప్పటివరకు ఎంత కట్టారో దానికి వడ్డీ ఎంత అయిందో దాంతో సహా వెంటనే మీకు ఇచ్చేసి డిపాజిట్ చేసి మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీ పాపకు పెట్టినారు అంటే, పాపకి ఫాదర్ పెట్టానుకో, ఫాదర్ చనిపోయారా ఆమెకి ఇస్తారు అంటే వాళ్ళ మదర్ కన్నా ఎవరికన్నా ఇస్తారు మాట. అది మీ పాప మాట మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా వడ్డీతో సహా మీకు డబ్బులు అనేది ఇస్తారు. దీనికి ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి అయితే ఇది ఎలిజిబుల్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి అయితే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఎలిజిబుల్ లేదు. మనం సంవత్సరం 10,000 కడుతున్నాం. వడ్డీ అనేది ఎంత వస్తుందో అదంతా మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి చూపిస్తాం. ఓకే, ఫస్ట్గా మీరు క్రోమ్ ఓపెన్ చేసి SSY క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రో అని కనిపిస్తుంటుంది. ఈ వెబ్సైట్ ఓకే చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతుంది. సపోజ్ నేను ప్రతి సంవత్సరం 50,000 అనేది కడతాం అనుకున్నాం. ఇక్కడ 50,000 ఎంట్రీ చేయాలి. సో పాపకి 7 years అనుకుందాం. ఇదే సంవత్సరం 2024. సో ఇక్కడ 2024 ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. నేను సంవత్సరానికి 50,000 చొప్పున, అలాగా పాపకి 21 సంవత్సరాలు ఇచ్చేంత వరకు 50,000 మొత్తం 7,50,000 అనేది నేను కట్టాను. ఓకే, దానికి వడ్డీ ఎంత ఇచ్చింది? 15,59,193 రూపాయలు ఇచ్చింది. సో అసలు వడ్డీ ఎంత కలిపి ఎంత? 23,09,193 రూపాయలు. ట్యాక్స్ అనేది రూపాయి కూడా కట్ అవ్వదు. ఓకే, ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినా లైక్ అనేది చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ అనేది చేయండి. నేను ఖచ్చితంగా టాపిక్ మీద వీడియో అనేది చేస్తాను. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.